తెలంగాణ సీఎం కేసీఆర్ కాసేపట్లో ముంబైకి బయలుదేరనున్నారు. మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దులో గోదావరి నదిపై తలపెట్టిన ప్రాజెక్టులకు సంబంధించి మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ తో చర్చించనున్నారు కేసీఆర్. పూర్తి వివరాలు మా ప్రతినిధి మహేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మహేష్, కేసీఆర్ మహారాష్ట్ర పర్యటన షెడ్యూల్ మారింది కదా, కొత్త షెడ్యూల్ అప్డేట్ ఏంటి? మహేష్ తెలంగాణ సీఎం కేసీఆర్ కాసేపట్లో ముంబై బయలుదేరనున్నారు. మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దులో గోదావరి నదిపై తలపెట్టిన ప్రాజెక్టులకు సంబంధించి మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ తో చర్చించనున్నారు కేసీఆర్. ప్రాజెక్టులపై రేపు మహారాష్ట్ర సర్కార్తో ఒక ఒప్పందానికి వచ్చే అవకాశం ఉంది. కాళేశ్వరంతో సహా గోదావరిపై మొత్తం 5 ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ తో మరి కాసేపట్లో భేటీ అవుతారు. మేడిగడ్డ, తుమ్మిడిహట్టి ప్రాజెక్టులపై వీరి సమావేశంలో ప్రధానంగా చర్చ జరుగుతుంది. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా రిపోర్టర్ మహేష్ సిద్ధంగా ఉన్నారు. మహేష్, కేసీఆర్ మారిన టూర్ షెడ్యూల్ అప్డేట్ ఏంటి? ప్రతిభ మరి కాసేపట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి ప్రత్యేక విమానంలో బయలుదేరి మహారాష్ట్ర వెళ్తున్నారు. మహారాష్ట్ర ముంబైలో ఆయన ఈ రోజు బస చేయనున్నాడు. రేపు ఉదయం మహారాష్ట్ర ముఖ్యమంత్రి సమక్షంలో ఒప్పందం ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి తెలంగాణ మహారాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ఒప్పందాలు కుదుర్చుకోబోతున్నటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మరి కాసేపట్లో ఇక్కడ నుండి బయలుదేరి వెళ్తున్నారు. రేపు 10:15 ముంబైలో 5 ప్రాజెక్టులకు సంబంధించినటువంటి విషయాలపైన ఒప్పందాలు తెలుసుకోబోతుంది. దీంట్లో పెనుగంగ పైన నిర్మిస్తున్నటువంటి ప్రాజెక్టులు, అదేవిధంగా గోదావరి ఉపనది అయినటువంటి ప్రాణహిత పైన నిర్మిస్తున్నటువంటి తుమ్మిడిహట్టి, అదేవిధంగా గోదావరి నదిపైన నిర్వహిస్తున్నటువంటి కాళేశ్వరం సంబంధించినటువంటి మేడిగడ్డ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ఒప్పందాలని ఇరు ప్రభుత్వాలు కుదుర్చుకోబోతున్నాయి. దీంట్లో మేడిగడ్డ, అదేవిధంగా తుమ్మిడిహట్టి సంబంధించినటువంటి ప్రాజెక్టులని తెలంగాణ ప్రభుత్వం నిర్మించబోతుంది. అంతేకాకుండా తెలంగాణ పైన నిర్మిస్తున్నటువంటి ప్రాజెక్టులు ఏవైతున్నాయో దీంట్లో మొత్తం 5 చిన్న చిన్న ప్రాజెక్టులు నిర్మిస్తున్నటువంటి నేపథ్యంలో కొన్ని ప్రాజెక్టులని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మించాలని, అదేవిధంగా మిగతా ప్రాజెక్టులని తెలంగాణ ప్రభుత్వం నిర్మించాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది. దీంట్లో రాజపేట, పింపరాడు ప్రాజెక్టులని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తుండగా పురాక జరాట ప్రాజెక్ట్ ని తెలంగాణ ప్రభుత్వం నిర్మించాలని చెప్పేసి నిర్ణయించుకుంది. దీంతో ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి రైతులకు లబ్ధి కూర్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో 2 ప్రభుత్వాలు కూడా సుముఖత వ్యక్తం చేసినటువంటి పరిస్థితుల్లో ఒక మంచి సుహృద్భావమైనటువంటి వాతావరణంలో ఒప్పందాలు కుదుర్చుకోబోతున్నాయి. 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజలు, అదేవిధంగా ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు కూడా దీనిని ఆమోదిస్తున్నటువంటి నేపథ్యంలో దేశ చరిత్రలోనే ఇది ఒక మంచి మైలురాయిగా నిలిచిపోతుందని చెప్పేసి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం సంబంధించినటువంటి మంత్రులు కానీ టీఆర్ఎస్ నాయకులు కానీ చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇది ఒక మంచి శుభ సూచకానికి సంకేతం అని చెప్పేసి కూడా చెప్తున్నారు. రేపు ముఖ్యమంత్రి ఏదైతే ఒప్పందం పుచ్చుకుని రిటర్న్ అయిన తర్వాత బేగంపేట ఎయిర్పోర్ట్ లో భారీ స్వాగతాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ప్రతిభ. థ్యాంక్ యూ మహేష్.